అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకంటే ముందుగా శ్యామ్ చాలా చక్కటి విషయాలు మన ముందు ఉంచాడు. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ద్వారా వచ్చే ప్రయోజనాలు, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉన్నాయో, ప్రార్థన వలన ఏం జరుగుద్దో అనే విషయాలను చాలా చక్కగా వివరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనము ఎక్కువ టైము లేదు కాబట్టి అతి తక్కువ సమయంలో దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏయములు, సత్యవర్తనులు ఆయనకిష్టలు. ఇక్కడ సామెతల గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట, అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏయములు, సత్యవర్తనులు ఆయనకిష్టలు. అంటే సత్యానికి వ్యతిరేకమైన పదం ఏంటి అంటే మనందరికి తెలిసిందే. సత్యంకు ఆపోజిట్ ఏంటి? అబద్ధం, అసత్యం, రెండు ఒకటే. సత్యానికి ఆపోజిట్ పదం ఏంటి అంటే అబద్ధం. మంచికి ఆపోజిట్ పదం ఏంటి? చెడు. అలాగే సత్యానికి ఆపోజిట్ పదం ఏంటిది అంటే, వ్యతిరేకమైన పదం ఏంటిది అంటే అబద్ధం. అబద్ధము పెదలు, అబద్ధాలు కలిగిన పెదాలు ఏమన్నా సరే అవి యెహోవాకు ఏయములు. అంటే ఎందుకు ఆయనకంత అయిష్టం అబద్ధాలు ఆడేయటం? పెదవులు అంటే పెదవులు ఉండవు కాబట్టి మనము మాటలు ఉంటాయి కానీ పెదవులు ఉంటాయా అంటే దాని అర్థం ఏంటంటే పెదవులలో నుండే మాటలు వస్తాయి కాబట్టి ఆ పెదవులు అబద్ధం ఆడటానికి కూడా ఇష్టపడకుండా ఉండాలనేదే ఆ మాట. అదే దానిని బట్టి ఇక్కడ ఆయన అన్న మాట ఏంటంటే, అబద్ధము ఆడు పెదవులు యెహోవాకు ఏయము. అసలు ఎందుకు ఏయములు అంటే ఆయనకు ఎందుకు ఇష్టం లేదు అబద్ధం ఆడే పెదవులు అంటే, బైబిల్లో సాతానునికి అబద్ధం అనే పేరు కలిగి ఉన్నాడు. అబద్ధికుడు, అంతేనా? అబద్ధికుడు, అబద్ధాన్ని పుట్టించినోడే ఆడు కాబట్టి దేవునికి ఇష్టం అనేది ఉండదు కదా. అబద్ధం పుట్టించిన ఆ వ్యక్తిని దేవుడు ఎలా ఇష్టపడతాడు? ఇష్టపడాడు. అయితే అబద్ధం ఆడే ప్రతి మనిషి కూడా వానిలాగానే ఉంటాడు కాబట్టి, దుష్టుడు కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. అందుకనే అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే వ్యతిరేకమైన పదమేమో అబద్ధము, సత్యము అనే మాట విషయానికి వస్తే ఆయనకి ఇష్టలు. ఎందుకు ఆయనకి ఇష్టలు అనంటే, బైబిల్లో సత్యం గురించి మాట్లాడాలంటే దేవుని స్వభావాన్ని చూపించడమే. సత్యం మాట్లాడటం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, లేనిది కల్పించి మాట్లాడేదేమో అబద్ధము, ఏది జరిగితే అదే చెప్పటమేమో సత్యం. అయితే ఈ సత్యం అనేది బైబిల్లో దేవుని స్వభావాన్ని చూపిస్తుంది. ఇంకో మాట మనం చూసినట్లయితే నిర్గమాకాండము 34వ వచనంలో, 34వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ,
దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అయితే ఎక్కడ ఎందుకు ఈ మాట ఈ మాట అన్నది ఎవరు అనుకున్నాం? ఈ మాట అన్నది ఎవరు? స్వయాన దేవుడే. ఎక్కడ ఈ మాట జరిగిందంటే, ఈ సంభాషణ ఎక్కడ జరిగిందంటే సీనాయి కొండ పైన మోషేకు ప్రత్యక్షమై దేవుడు 5వ వచనంలో చూడండి, మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెదను. యెహోవా అను నామాన్ని ప్రకటించాడు. ఆయన నామం ప్రకటించేది ఎలా ఉంది అంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. యెహోవా కంటే అర్థం ఏంటి? దాని అర్థం దయ, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, విస్తారమైన సత్యము. ఇవన్నీ కలిపితేనే ఆయన నామం. అంటే ఆయన నామాన్ని ప్రకటించాడు. మనం యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాం. ఏమని ప్రకటిస్తాము? యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన విషయం, సమాధి చేయబడిన విషయం, తిరిగి లేచిన విషయం ప్రకటిస్తాం. అలాగే దేవుడే ఆయన యొక్క నామం అంటే ఏంటి అంటే దాంట్లో విస్తారమైన సత్యము, విస్తారమైన సత్యము, విస్తారమైన కృప, దీర్ఘశాంతం, దయ, కనికరం, ఇవన్నీ కలిపితే = యెహోవా. ఆయన నామము సత్యం. ఆ సత్యం అనేది మాట్లాడితే యెహోవాకు ఇష్టలు. ఎందుకంటే సత్యం అనేది దేవునికి సంబంధించిన అంశము, అబద్ధం అనేది సాతానుడికి సంబంధించిన అంశం. అంటే సాతానుడు అబద్ధాలు ఆడటమే వాడికి అలవాటు కాబట్టి దేవునికి ఇష్టం లేదు. సత్యం అనేది దేవుని మాటలను మనకు వెలుగుచ్చేది కాబట్టి దేవునికి ఇష్టం. అందుకనే సామెతల గ్రంథంలో అన్న మాట అదే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, ఇంకా సత్యవర్తనులు ఆయనకిష్టలు. అంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన నామాన్ని ప్రకటించటము అంటే ఎలా ప్రకటించాలి అంటే, నువ్వు సత్యం మాట్లాడితే ఆయనను ప్రకటించినట్టే, నువ్వు నిజాయితీగా ఉంటే ఆయనను ప్రకటించినట్టే. ఆయన దేవుడేగా, నిజాయితీ, నీతి, సత్యం ఆయనే కాబట్టి నువ్వు అలా ఉంటే ఆయన కనిపిస్తున్నట్టు. ఎలా చూపించగలము? దేవుణ్ణి ఎలా చూపించగలం అంటే మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మన పద్ధతులను బట్టి చెప్పగలం. అంటే ఇంకో మాట చెప్పాలంటే సత్యానికి ఉన్న పవర్ ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పటికీ నిజం చెప్పడం, అదే సత్యం. ఉదాహరణకు కష్టకాలంలో ఉన్నప్పుడు సత్యం చెప్పడం అంటే ఎంత టెరిబులో తెలుసు కదా, ఎంత కష్టమో. ఉదాహరణకు మనం చూసినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అసలు అంటే ప్రాణం పోద్దిగా, అంతేగా. అక్కడ మండుచున్న అగ్ని ఎలాంటిది? 7 అంతలు. అంటే విస్తారమైన వేడివి కలిగి ఆ మంటలో పడాలంటే అబద్ధం ఆడక తప్పదు మనమైతే. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అబద్ధం ఆడే పరిస్థితులు 100కి 110 ఉంటాయి. 100కి 100% కానీ ఇంకా 10 ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య సోదరులు చాలామంది ఒక్క మాటకు 10 అబద్ధాలు ఆడుతారు. ఒక్క మాటకు 10 అబద్ధాలు ఆడుతారు అంటే ఇక 100కి 110 అన్నట్టే కదా. అందుకనే
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళున్న సిచ్యువేషన్ ఒకసారి తలుసుకుంటే, జస్ట్ ఒక మాట, ప్రతిమకు మొక్కితే ఈజీగా బ్రతికిపోతారు. కానీ వీళ్ళు ప్రతిమ అనేది అబద్ధం, అబద్ధానికి ఊడిగం చేయమంటాడేంది అని ఒక్కసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3:17లో, దానియేలు గ్రంథం 3:17లో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము. అంటే వీళ్ళు అది మొక్కితే అబద్ధం అన్నట్టేగా. వీళ్ళు కనుక రాజు చెప్పేదంతా అబద్ధమని వీళ్ళకి తెలుసు. అంటే వీళ్ళు నీతిపరులు కాబట్టి వాళ్ళున్న సిచ్యువేషన్ ఎంత ఘోరమైనదైనా సరే, కష్టకాలము అంటాం దాన్ని. కష్టకాలం అంటే ప్రాణాపాయ స్థితి. అలాంటి కష్టకాలంలో కూడా ఉన్నట్టు చెప్పటం ఏదైతే ఉంటుందో అదే సత్యం. ఆ సత్యం చెప్పినప్పుడు ఆయన నామం ప్రకటింపబడుతుంది. అందుకనే మీరు ఒకవేళ మేము మరణించినా పర్వాలేదు, కానీ మేము అబద్ధాన్ని మొక్కము. ప్రతిమ అంటే ఏంటి? సాతానుడే. బొమ్మ చేసింది ఎవరి పని అంటే, ఇప్పుడు సాతానుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి మొక్కకుండా బొమ్మను మొక్కితే సాతానుని మొక్కినట్టుకు వచ్చేస్తుంది. అది వాని క్రెడిట్కి వచ్చేస్తుంది సాతానుడికి. దేవుడు ఏం చేస్తున్నాడు? తనకు మొక్కాలని, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసింది దేవుడు కాబట్టి, తను చేసుకున్న మనిషి ద్వారా మహిమ పొందాలని కోరుకున్న దేవుడు కనుక తననే మొక్కాలని ఆయన అనుకుంటే, ఈ సాతానుడు దేవుడికి వ్యతిరేకి కాబట్టి వీడు అబద్ధం అనే మాట సృష్టించి అవ్వను ఒక్క అబద్ధం చేత మోసపుచ్చి దేవునికి దూరం చేసిన వాడు సాతానుడు. అంటే వాడు అబద్ధికుడు అప్పుడే అయ్యాడు. ఏమని అబద్ధికుడు? దేవుడేమన్నాడు? నువ్వు ఆ పని చేయొద్దమ్మా తిన్ అని చెప్పాడు. ఆదాముకు చెప్పాడు, మీరు ఈ పండ్లను తినగానే ఫలాని పండు తినొద్దు అని, ఫలాని చెట్టు పండు తినొద్దు అంటే, మీరు తిను సస్తరని దేవుడు చెప్తే వాడేం చెప్పాడు? సావనే సావరు. ఇది అబద్ధం కాదు. సావనే సావరు అనే మాట ఏంటిది? అబద్ధం. ఈ అబద్ధం ఎప్పుడైతే ఆడి వీళ్ళని అబద్ధికులు చేసి వీళ్ళని కూడా మన దండకు చేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేశారు? అబద్ధికులు అయ్యారు వాళ్ళు కూడా. కాబట్టి దేవుని పనిని పాడు చేస్తే ఎంత బాధ ఉంటుంది. ఒక ఇల్లు, మంచి ఇల్లు కట్టుకున్న వ్యక్తికి ఎవడైనా కూలగొడితే ఏమనిపిస్తుంది? కూలగొట్టిండిలే మళ్ళీ కట్టుకుందాం అనుకుంటాడా? అనుకోడు. ఎంతో శ్రమ ఉంటుంది దానికి. ఆ ఇల్లు కట్టేది ఎంతో శ్రమ ఉంటుంది. అంటే మనిషిని సృష్టించినప్పుడు కూడా దేవునికి ఎంతో శ్రమ ఉంది. మానవుని సృష్టించింది ఈ పైమట్టితోటి కాదు, చాలా లోతు నుంచి తీసిన మట్టి. అందుకనే అంటాడు ఎవరు? దావీదు, నీవు అగాధములో నన్ను సృష్టించినప్పుడు. అగాధం అంటే చిన్న మామూలు కిందన చాలా, అంటే ఆ అగాధంలో ఉన్న జిగురు మట్టితోటి తయారు చేసిన ఆయన ఎంత కష్టపడి మనల్ని తయారు చేసి ఉంటాడు. అంత కష్టపడి తయారు చేసిన ఆ మనిషిని ఒక అబద్ధం చేత దేవుని నుండి తప్పించిన వాడే అబద్ధికుడు. ఆ అబద్ధికుడు చేసే పనులకు మన లోక ప్రజలలో ఎక్కువ శాతం వాని వైపు ఉండి దేవుణ్ణి తిరస్కరించే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే సత్యం అనేది కష్టకాలంలో ఉన్నా సరే ఉన్నట్టే మాట్లాడాలి.
వాళ్ళు ఏమన్నారు? మేము చనిపోయినా పర్వాలేదు, కానీ మీరు చెప్పే అబద్ధమైన దేవునికి మేము మొక్కం. ప్రతిమ అబద్ధమేగా, నిజమైతే కాదుగా. కాబట్టి అబద్ధకు ప్రతిమను మేము మొక్కం. ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా పర్వాలేదు అని రాజుకు ప్రత్యుత్తరం ఇవ్వగలిగారంటే సత్యానికి ఉన్న పవర్ అన్నమాట అది. ఇప్పుడు ఉదాహరణకు సత్యం మాట్లాడటానికి భయం ఉండదు. అబద్ధం చెప్పిండు అనుకో, ఏడ నిజం తెలిసిపోద్దు అని టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఉన్నట్టు చెప్పినాం అనుకో, ఇక టెన్షన్ ఉండదు. ఆల్రెడీ చెప్తేనిగా అయిపోయా, ఇంకేముంది. లేదు, నేను ఒక్కడుండి ఇంకో దగ్గర చెప్పిన అనుకో, అబద్ధం మళ్ళీ కలిసినప్పుడు. ఇప్పుడు నాకు ఒక ఆయన ఫోన్ చేస్తాడు, ఆయన పేరు చెప్పను కానీ, ఫోన్ చేసి ఏడున్నావు అంటాడు. అంటే నేను ఈ బ్యాంకులో ఉన్నా అన్నా అనుకో, అదే ఇప్పుడే నేను కారు దిక్కుతుంటే చూసినా అంటాడు. అంటే నేను ఏదో పొరపాటున నల్గొండలో ఉన్నా అనుకో, ఎందుకే అబద్ధం ఆడతావు, ఇక్కడ కారు దిక్కుంటా అన్నామనేగా, అంతేనా కదా? అయితే చూసి నువ్వు కారు దిగుతున్నావు, నేను చూసినా నువ్వు పలానా కాడు ఉన్నావు కానీ చెప్పాలి. అంటే నాలో ఏం వెళ్తుందో, నేను తప్పు మాట్లాడుతానా, అంటే అబద్ధం ఆడతానా, నిజం మాట్లాడుతానా అని ఫోన్ చేసి ఏడున్నావు అంటే నేను పలానా బ్యాంకులో ఉన్నంటే, అదే ఇప్పుడు నేను చూసిన అంటుండు. ముందే చెప్తే అయిపోద్దిగా. నేను ఉన్నట్టుగానే చెప్పటం సేఫ్ అన్నట్టుగా మనం. అదే అంటే అలాంటి ఉద్దేశం ఏందనమాట. అందుకనే అబద్ధం అనేది చెప్పినామనుకో, నేను దొరికిపోతాడా. కాబట్టి అబద్ధం చెప్పొద్దు. ఏడున్నామో కొన్నిసార్లు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, మనల్ని కనిపెట్టుకుంటా కూడా చూసి ఏమంటారు, ఏడున్నావు అంటే ఏదో తప్పించుకోవడం కొరకు నేను చాలా దూరాన్ని ఉన్నానా అంటాం. అంటే వాడు ఎన్నో మనల్ని చూసి ఉంటాడు. అప్పుడు ఒకవేళ మనతో అనకున్నా అన్ని అబద్ధాలు చెప్తాడు, నేను నమ్మను ఆ మాట అంటాడు. ఎందుకంటే మనల్ని చూసిండు కదా, మనం ఎన్నో ఉన్నామని చెప్పినాం కదా. నమ్ముతాడా? అంటే మన విలువ పోద్ది. ఒక మాటలో చెప్పాలంటే విలువ పోద్ది. అనేది చెల్లని రూపాయి అనేది దాని అర్థం. విలువ అంటే ఏంది? రూపాయి ఇస్తే విలువ, రూపాయి లేకపోతే లేదు. అంటే చెల్లం, మనం మన ముందర చెల్లం, ఇక విలువ పోతుంది. ఎందుకు అంటే అబద్ధాలు ఆడతాడు అని. అదే ఉన్నట్టు చెప్పినావు అనుకో, మనకు భయం లేదుగా. భయం ఎక్కడ? మనం ఏడనో ఆడ చెప్తాం. వాడు చూసినా అన్నే ఉన్నావు, కరెక్టే, నువ్వు ఆనే కనపడ్డావని మళ్ళీ అనాల్సిందే తప్ప. అన్నాడుగా వెంటనే, అదే చూసినా ఆన్నే ఉన్నావు కాబట్టి అని అన్నాడు. అంటే సత్యానికి ఉన్న పవర్ అలాంటిది. ఎంత ప్రాముఖ్యమైందో తెలుసా సత్యం అనేది. సత్యం అంటేనే దేవుడు, సత్యమే దేవుడు. ఆ దేవుడే సత్యవంతుడుగా ఉన్నాడు. మరి అలాంటి దేవుడికి విషయంలో మనం పరిగాశాలు ఆడటం, అబద్ధాలు ఆడటమే. అబద్ధాలు ఆడితే పరిగాశం ఆడినట్టే, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో త్వరగా ముగించుకుందాం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది నువ్వు అవునన్నవా, ఇది దేవునికి సంబంధించిన మాట. నువ్వు కాదన్నవా, దేవునికి సంబంధించిన మాట. వీటికి మించింది ఏంది? అబద్ధమే. ఆ అబద్ధం ఎవరికి సంబంధించిందట? దుష్టుడు. ఆ దుష్టుడు ఎవడు? సాతానుడు. అంతకు మించినది. నువ్వు అవునంటే అవును, అంటే కాదంటే అంటే నువ్వేం చేయగలుగుతావో అది చేస్తాను, ఏది చేయలేవో అది చేయనను. అవునంటే అవును, కాదంటే కాదు. లేకపోతే ఉన్నట్టు మాట్లాడు. నేను ఎప్పుడు చెప్తుంటా, 3 ఉత్తాయి 4 కొత్త ఎద్దు, 3 ఉత్తాయి 4 కొత్త ఎద్దు.
అవి ఉత్తేనే ఈ కొత్తనే, అలా ఏది నిజం ఏది ఉండదు. కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించింది ఏంది? దృష్టి నుండి పుట్టింది. ఆ దృష్టి నుండి పుట్టింది ఏది అంటే అబద్ధం. అంటే అబద్ధము అది ఎంత సీరియస్ తెలుసా? పాయిజన్ కంటే ఘోరం. పాయిజన్ అంటే ఈడ చనిపోతాం. ఆ అబద్ధంలో ఉంటే ఇక నిత్యం ఎక్కడ ఉంటాం మనం? అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే అబద్ధానికి అంత ఘోరం, సత్యానికి ఇంత స్వేచ్ఛ. సత్యం కలిగి మనం మాట్లాడితే యెహోవా నామాన్ని, అంటే ఒకవేళ నువ్వు సత్యం కలిగి ఉన్నావనుకో, నీలో కనికరం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, కృపా సత్య సంపూర్ణ. కృప అంటే ఏంటి? దయ. కృప అంటే దయ. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. అంటే దేవుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడే తప్ప లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించేవాడు దేవుడు కాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్పేది సత్యం. ఆ సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు అనేవాడు. అందుకని యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టక తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలి. అంటే ఈ మధ్య చాలామంది అవతలోడు నమ్మడం కొరకు అమ్మతోడు అంటారు, అన్నారు. అవతలోడు నమ్మటం కొరకు అంటారు వీళ్ళు పాపం. అంటే ఈ మాట అంటేనన్నా నమ్ముతాడేమో అని. ఎందుకు వాడు నమ్మడు అంటే, నువ్వు ఎప్పుడో ఒకసారి అబద్ధాలు ఆడినావు కాబట్టి నువ్వు అమ్మతోడు అనే మాట వస్తుంది. నువ్వు ఎప్పుడున్నావు ఉన్నది ఉన్నట్టు చెప్పినావు అనుకో, మళ్ళీ అనడు. నువ్వు అమ్మతోడు అన్న ముచ్చట అనాల్సిన పని కూడా లేదు, అనాల్సిన పనే లేదు. అయితే ఆ మాట అవును అంటే అవును, కాదంటే కాదు అనే మాట మీదనే ఉండాలి. అప్పుడు మన క్రెడిట్ పెరుగుద్ది, మన విలువ పెరుగుద్ది, దేవుని దగ్గర మనం సత్యవంతులుగా ఎంచబడతాం. ఆ సత్యం కలిగి ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. యేసుక్రీస్తు సత్యాన్ని ప్రకటించాడు. యేసుక్రీస్తు ఏం ప్రకటించాడు? సత్యాన్ని ప్రకటించాడు. సత్యం అంటే ఏంటంటే, ఇంకో మాట చెప్పాలంటే ఇతరుల శ్రేయస్సు కోరుకోవడం, ఇతరుల కీడు కోరుకోవడం అసత్యం. అబద్ధం అంటే సాతానుని బాట. ఇతరుల మేలు కోరుకోవడం ఎవరి బాట? దేవుని బాట. సత్యవర్తనులు ఏం చేస్తారంటే, ఆయనకు ఎందుకు ఇష్టం సత్యవర్తనులు అంటే, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అంటే ఎందుకు అంటే ఇతరుల శ్రేయస్సు కోరుకోవడం. దేవునికి ఉన్న మంచి క్వాలిటీస్లలో మొదటిది ఏంటంటే మంచితనం. గాడ్ ఈజ్ గుడ్ అంటారు, దేవుడు మంచివాడు అంటారు. ఎందుకు మంచివాడు అంటే ఇతరుల శ్రేయస్సును కోరుకునేవాడు. అంటే ప్రతి మనిషి ఒక్కళ్ళు కూడా నశించిపోకూడదు అనేది ఆయన చిత్తం, ఆయన సంకల్పం. ఇప్పుడు ఇదిగో త్వరగా వస్తున్నానని ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే, ఒకడు నశించడానికి ఆయనకు ఇష్టం లేదు, అంత మంచితనం అన్నమాట. లేకపోతే ఆయనే కనుక కఠినం వర్తనుడైతే, మంచోడు కాకపోతే, ఇక నా వల్ల కాదని మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఈ లోకాన్ని అంతా పాడు చేసి భస్మం చేసి వదిలేసేయాలి. మరి అయినా లేట్ ఎందుకు చేస్తుండే అనుకున్నావు? ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండేది అంటే అది ఎంత మంచితనమో మీరు ఆలోచన చేయండి. ఒక్క మనిషి నశించకూడదు అనుకునే మంచితనం ఎంతది అంటే ఇతరుల శ్రేయస్సును కోరుకోవడం కూడా దేవుని మంచితనంలో పాలు పంచుకోవటము.
దేవుని మంచితనంలో పాలు పంచుకోవడం అంటే ఏంటంటే ఇతరుల శ్రేయస్సు కోరుకోవడం. అయితే సామెతల గ్రంథము 27 5-6 వచనాలు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలులు కోరి స్నేహితుడు గాయం చేరు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అంటే మేలును కోరేవాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. కొంతమంది శ్యామని అంటారుగా, మంచోడు కాదంటారు. ఎందుకంటారు అనుకో, ఉన్నది ఉన్నట్టు తీరుతాడు కాబట్టి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు అంటే ఏమంటారు, అవి మంచోడు కాదంటారు అంటారా అనరా? ఎందుకంటారు అనుకున్నావు? ఉన్నది ఉన్నట్టు అంటేనే. లేదు, కొన్ని మాటలు కల్పించి, రుచికరమైన మాటలు కలిపి తినిపించినట్టు మాట్లాడితే అది మంచోడు అంటారు. అవునా? అందుకనే ఇక్కడ స్నేహితుడు, మేలును కోరే స్నేహితుడు గాయములు చేయను. అంటే తిడితే మనసు గాయపడుతుంది. గాయపడదు. మేలుకరంగా ఉండాలి నువ్వు మాట్లాడే మాట. అది గాయమైనా పర్వాలేదు. అలాంటిది ఇతరుల శ్రేయస్సును కోరుకునేదే సత్యం. ఈ విధంగా క్రైస్తవులు అనేవారు ఉంటున్నారా అనేది మన క్వశ్చన్. సత్యము అంటే ఇదేదో కొత్తది కాదు. సాక్షాత్తు దేవునికి ఉన్న క్వాలిటీ అది. సాక్షాత్తు దేవునికి ఉన్న క్వాలిటీ. 34:5 అధ్యాయంలో నిర్గమకాండంలో చదువుకున్నాం. ఆయన దాకా ఏమని చదువుకున్నాము? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఇవన్నీ కలిపితేనే యెహోవా. యెహోవాకున్న క్వాలిటీస్లలో విస్తారమైంది ఏంటంటే కృప, సత్యం. కనికరం ఉంది, దయ ఉంది, దీర్ఘశాంతం ఉంది. వీటన్నిటికంటే కృపా సత్యం అనేది చాలా ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడుగా, కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. అలాగే శ్రేష్టమైనది ప్రేమ మూడిట్లో ఎలాగనే ఇక్కడ కనికరము, దయ, దీర్ఘశాంతము వీటికన్నా కృపా సత్యములు గల చాలా విస్తారమైన, అంటే విస్తారమైన అంటే దానికి కొలవటానికి వీల్లేదు, కొలవలేనంత విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. కాబట్టి క్రైస్తవులు అనేవారు సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయాలి. మనం అనుకుంటాం ఏదో గండం గట్టెక్కాలని ఏదో ఒక మాటని అవతల పడితే ప్రమాదం. ఈరోజు మనం షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు, అబద్ధానికి మొక్కలేదు. మొక్కింది మేము మొక్కం, నువ్వు చచ్చినా ఏం లేదు అంటే అలాంటి కష్టకాలంలో కూడా ఉన్నట్టు మాట్లాడగలగాలి. ప్రాణం నిలబెట్టుకోవడం కొరకు మనం అబద్ధం ఆడితే ఇక సాతాను దంటకున్నట్టే, సాతాను ఏజెంటు అన్నట్టే. కనుక యేసు ఇంకో మాట, చివరికి ఒక మాట చెప్దాం, ఇంకా చెప్తే టైము మనకు సరిపోదు. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులను చేయగా చెప్పగా, అంటే అంతకన్నా ముందు 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో
తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే శిష్యులకు కూడా అంటున్నాడు, ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోతారు. ఏది సత్యమో ఏది అబద్ధమో వాళ్ళకి తెలియలేని మూర్ఖత్వంలో ఉన్నప్పుడు మీరు నిజంగా కనుక నా శిష్యులే అయితే అసలు సత్యం ఏందో మీకు తెలిసేది. నా శిష్యులు కారు కాబట్టి మీరు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అంటున్నాడు. అప్పుడు ఒకవేళ సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యం ఏం చేస్తుందట? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనల్ని స్వతంత్రులుగా సత్యం ఎలా చేస్తుంది అంటే దేవుడే మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు అన్నమాట దాని అర్థం. ఇప్పుడు మనం సత్యం మాట్లాడినాం అనుకో, దేవుడు నడిపిస్తాడు మనల్ని. ఎంత కష్టకాలంలో ఉన్నా మనకు సహాయపడతాడు, ముందుకెళ్ళదీస్తాడు. అంటే లెక్క పూమట ఎడ్జ్ మీద ఉండి బతుకుతుంది చూసినావు అంటే, ఒక బాయి ఉంటుంది, ఆ ఎడ్జ్ మీద ఉండి అల్ల పడబోయి బయటపడతాం చూసావు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న దేవుడు మనల్ని కాపాడతాడు. ఏ విషయంలో ఉన్నా సరే, ఎడ్జ్ మీద ఉన్నా సరే కాపాడగల సమర్థుడు దేవుడు. ఎప్పుడు మనం సత్యము అనే పదాన్ని మనం ధరించుకుంటే, సత్యము ధరించుకుంటే దేవుణ్ణి ధరించుకున్నట్టే. అది ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు ఉండాల్సిన బాధ్యత ఉంది. క్రైస్తవుడు ఎప్పుడైతే సత్యం మాట్లాడతారో అప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలే అంటారు. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడుగా, మనము సత్యం మాట్లాడినాం అనుకో, మనల్ని ఎక్కడికి అంటగడతారు? తీసుకెళ్ళి దేవుని సరసన, అంటే దేవుని దగ్గర ఉంచేస్తారు. వీళ్ళే ఉంచారు, మనం అవసరం లేదు, వీళ్ళే చెప్పేస్తారు. మనం సత్యం మాట్లాడినప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టే సత్యం మాట్లాడుతుర్రు అంటారు. ఒకవేళ అబద్ధం మాట్లాడినాం అనుకో, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ అబద్ధమే మాట్లాడతారు అని అంటారు. అంతేనా? అయితే దాని అర్థం ఏంది? వీళ్ళు దేవుని నమ్ముకుర్రు కానీ సాతాను దండకే పోతుర్రు అని దాని అర్థం. కాబట్టి మనం ఎంత వీలైతే అంత, ఎంత కష్టపడితే అంత కష్టపడి సత్యాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం సత్యం మాట్లాడితే మనం దేవుణ్ణి ఘనపరిచినట్టే, దేవుణ్ణి మయంపరిచినట్టే, దేవుని యొక్క నామాన్ని ప్రచురపరిచినట్టే. ఆ విధంగా మనం క్రైస్తవ అందరం కూడా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు నూతనంగా బాప్తిసం పొందిన బాబు పేరు ధీరజ్, ఆయనకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నూతన జన్మ జన్మించాడు. ఈరోజు నుంచి నీవు పెరిగి ఇంకా వయస్సు ఇంకా పెరిగి నువ్వు దేవునిలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సత్యం మాట్లాడాలి ఏంటంటే, నువ్వు పసికూనవు. ఒక మాట చెప్పాలంటే, నూతనంగా పుట్టిన అమ్మా నాన్న నిన్ను కన్నప్పుడు నువ్వు ఎప్పుడో పుట్టావు, కానీ ఈరోజు దేవునిలో పుట్టిన పసిబిడ్డవు. కాబట్టి ప్రధానంగా నువ్వు సత్యం మాట్లాడడానికి ప్రయత్నం చేయి. నువ్వు సత్యం మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేసి, ఆ సత్యంలో నువ్వు ఉంటే నువ్వు ఎంత గొప్పోడు అవుతావో అది దేవుడు నిన్ను